బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు రంగం సిద్ధం చేసింది. దాదాపు జేపీ నడ్డా వారసుడు ఖరారైనట్టే. ఇక ప్రధానంగా వినిపిస్తున్న బన్వర్ వర్మ మరియు కిషన్ రెడ్డి పేర్లు అయితే ఉన్నాయి. ప్రస్తుతం అయితే కేంద్ర మంత్రిగా ఉన్న బన్వర్ లాల్ వర్మ అయితే ఇక యూపీలో బద్దావున్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. బిఎల్ వర్మ పరిశీలనలో మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ మరియు శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. ఇటు భూపేంద్ర యాదవ్ మరియు మనోహర్ లాల్ ఖట్టర్ పేర్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇక పార్లమెంట్ సమావేశాలు ముగిసిన వెంటనే అధ్యక్షుడి ఎంపికకు సిద్ధం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటు యూపీ మరియు కర్ణాటక అధ్యక్షుల ఎంపిక మాత్రం పెండింగ్ లో ఉందని తెలుస్తోంది. ఇటు 29 రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ పూర్తయిన వెంటనే ఇక పెండింగ్ లో యూపీ మరియు కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుల ఎంపిక మాత్రం ఇప్పుడు పెండింగ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చెప్పండి కిరణ్, ఇటు చూస్తే ఆర్ఎస్ఎస్ మనిషిగా గుర్తింపు పొందిన మన ధర్మేంద్ర ప్రధాన్ మరి బీజేపీ అధ్యక్షుడు అయ్యే ఛాన్స్ ఎంతవరకు ఉందంటారు? అమూల్య, ఏదైతే ప్రస్తుతం జేపీ నడ్డా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు, కేంద్ర మంత్రిగా ఉన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న నడ్డా స్థానంలో బీజేపీ కొత్త వారసును ఎన్నుకోవడానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఎన్నికలు ఏదైతే పార్లమెంట్ సమావేశాలు ముగిసిన అనంతరం బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడు ఎవరవుతారంటూ ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఇప్పుడు ప్రధానంగా ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఈయన కేంద్ర మంత్రిగా ఉన్నాడు. అదేవిధంగా ఏదైతే ప్రధానమంత్రి మోడీకి కూడా సన్నిహితంగా ఉన్నారు. అయితే ఓవరాల్ గా మనం బీజేపీ జాతీయ అధ్యక్షుల రేసులో చూసినప్పుడు ఏదైతే బిఎల్ వర్మ, బన్వర్లాల్ వర్మ, ఇతను ఉత్తరప్రదేశ్ కు సంబంధించిన వ్యక్తి. ఉత్తరప్రదేశ్ నుంచి కేంద్ర కేబినెట్ లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏదైతే లోతీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఇతని పేరు ప్రముఖంగా వినపడుతుంది. మరో పేరు ఏదైతే తెలుగువాడైన కేంద్ర కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఏదైతే దక్షిణాదిలో బీజేపీ ఏదైతే ఆధిపత్యం సాధించడానికి, బీజేపీని బలోపేతం చేయడానికి దక్షిణాది రాష్ట్రాల్లో ఏదైతే ఆంధ్ర తెలంగాణ, కేరళ లాంటి రాష్ట్రాల్లో బీజేపీ కాలు మోపలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ ఆయా రాష్ట్రాల్లో అధికారం సాధించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఇటు తమిళనాడుతో అన్నా డిఎంకే కూటమితో పొత్తు పెట్టుకున్న బీజేపీ తమిళనాడులో కూడా అధికారం స్వాధీనం చేసుకుందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. దక్షిణ భారతదేశంలో బీజేపీని బలోపేతం చేసేందుకు కిషన్ రెడ్డికి అవకాశం ఇస్తారా, తెలుగువాడైన కిషన్ రెడ్డికి మరోసారి అవకాశం ఇస్తారని రాజకీయ వర్గాల్లో ఒకవైపు ప్రచారం జరుగుతుంది. మరోవైపు బన్వర్లాల్ వర్మ పేరు ప్రధానంగా చర్చలోకి వచ్చింది. ఈయన ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు. అయితే ఇక్కడ పెండింగ్ ఉన్న రాష్ట్రాలు ఏదైతే కర్ణాటక ఉత్తరప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో బీజేపీ సంస్థాగత ఎన్నికలు పెండింగ్ ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో అధ్యక్షులు నియమించలేదు. ఈ అధ్యక్షుల నియామకం పూర్తయిన వెంటనే కొత్త జాతీయ అధ్యక్షుని ఎన్నుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు ప్రస్తుతం జరుగుతున్నాయి కాబట్టి ఆయా రాష్ట్రాల్లో ఆ పెండింగ్ ఉన్న రెండు రాష్ట్రాల్లో ఓ కొలిక్కి తీసుకురావడానికి ఇన్ఛార్జీలు నియమించారు. ప్రస్తుతానికి యూపీ ఈ రోజు కానీ రేపు కానీ యూపీ అధ్యక్ష నియామక ప్రక్రియ పూర్తవుతుంది. కేశవరాజ్ మౌర్యను అక్కడ అధ్యక్షుడిగా ఎంపిక చేస్తారంటూ ప్రచారం జరుగుతుంది. ఇక్కడ కర్ణాటక అంశం చూసినప్పుడు కర్ణాటకలో అధ్యక్షుని ఎన్నుకుంటారా, లేక ఈ ఎన్నికల వరకు ఏదైతే సంస్థాగత ఎన్నికల వరకు పెండింగ్ పెట్టి కొత్త జాతీయ అధ్యక్షుని ఎన్నుకుంటారా అనేది కూడా చర్చ వస్తుంది. అయితే కర్ణాటకలో ఏదైతే జగదీష్ షెట్టర్ లింగాయత్ సామాజిక వర్గానికి సంబంధించిన జగదీష్ షెట్టర్, సిటీ రవి ఏదైతే ఒక్కలిగ సామాజిక వర్గానికి సంబంధించిన సిటీ రవి పేర్లు రేస్ లో ఉన్నాయని ప్రధానంగా చర్చ నడుస్తుంది. ఈ మొత్తం వ్యవహారం అంతా 29 రాష్ట్రాల ఏదైతే అధ్యక్షుల నియామకం పూర్తయిన వెంటనే జాతీయ అధ్యక్షుల నియామకం జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా ఎన్నికలు జరిగితే శివరాజ్ సింగ్ చౌహాన్ లాంటి వారు బీజేపీ అధ్యక్షుడు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే సీనియర్ నేత, ఏదైతే 4 సార్లు వరుసగా ముఖ్యమంత్రి చేశారో ఆయన ప్రధానమంత్రి పదవికి కూడా రేస్ లో ఉన్నారని ప్రచారం జరిగే శివరాజ్ సింగ్ చౌహాన్ బీజేపీ అధ్యక్షుడు అవడానికి ఎంత మాత్రం సహకరిస్తారనేది కూడా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ ప్రారంభమైంది. రైట్, మరి కిరణ్ ఇటు చూసుకుంటే బన్వర్ వర్మ అయి ఉండొచ్చు, మరి కిషన్ రెడ్డి పేర్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి. మరి వీళ్ళకి ఎంత మాత్రం ఛాన్స్ ఉందంటారు? ఇప్పుడు ప్రధానంగా యూపీకి సంబంధించిన అంశం చూస్తే ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులకు అవకాశం ఇవ్వాలన్నప్పుడు ఏదైతే ఇప్పటికే ధర్మేంద్ర ప్రధాన్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది, బన్వర్లాల్ వర్మ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. దక్షిణ భారతదేశం నుంచి జాతీయ అధ్యక్ష రేసులో కిషన్ రెడ్డి ప్రముఖంగా ఉన్నారు. కిషన్ రెడ్డికి అవకాశం వస్తుందా, లేక మిగిలిన పేర్లు ఏదైతే ఉన్నాడో మనోహర్ లాల్ ఖట్టర్ ఇతను కేంద్ర మంత్రిగా ఉన్నారు, హర్యానా మాజీ ముఖ్యమంత్రి. హర్యానా ఎన్నికలకు ముందు ఈయన కేంద్ర కేబినెట్ లోకి తీసుకోవడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు
బన్వర్లాల్ వర్మ కావచ్చు, భూపేంద్ర యాదవ్ కావచ్చు, ధర్మేంద్ర ప్రధాన్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, వీరందరి పేర్లు ఇప్పుడు జాతీయ అధ్యక్షుల పరిశీలనలో ఉన్నాయి. ప్రధానంగా 2 పేర్లు కీలకంగా వినిపిస్తున్నాయి. బన్వర్లాల్ వర్మ ఒక పేరు అయితే, 2వ పేరు దక్షిణాది రాష్ట్రం నుంచి కిషన్ రెడ్డి. వీరిద్దరిలో ఎవరో ఒకరికి అవకాశం వస్తుందంటూ ప్రధానంగా చర్చ జరుగుతుంది. మీడియా కానీ లేదా బీజేపీ నాయకులు ఇచ్చిన లీకుల సమాచారం వరకు మనం చూస్తే ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ ప్రధానంగా ఆయన పేరు కూడా వినిపిస్తుంది. ఈ 4 కేంద్ర మంత్రుల వ్యవహారం వచ్చినప్పుడు కేంద్ర మంత్రులను ఎవరినైనా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా చేయాల్సిన పరిస్థితిలో ఈ 4 పేర్లు ప్రధానంగా వినిపిస్తాయి. అందులో ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ ఆర్ఎస్ఎస్ లో కీలక పాత్ర పోషిస్తారు. ఆర్ఎస్ఎస్ నాయకుల్ని ఎంత మాత్రం మోడీ, అమిత్ షా ఇద్దరు అంగీకరిస్తారా అనేది కూడా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన వ్యక్తిని నియమించినప్పుడు పార్టీ ఆర్ఎస్ కన్సర్న్లోకి వెళ్ళిపోతాదనే ఒక అనుమానం కలిగి ఉన్న ప్రధానమంత్రి మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు. ఈ వ్యవహారంలో ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ కు అవకాశం రాకుండా చేయడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తారని బీజేపీలో దుష్కథలు కనిపిస్తున్నాయి. ఇక్కడ కిషన్ రెడ్డి ప్రధానమంత్రి మోడీకి అత్యంత ఆప్తులు, ఏదైతే అమిత్ షాకు అత్యంత లాయలిస్ట్. మరి కిషన్ రెడ్డి వైపు మొగ్గు చూపుతారా, ధర్మేంద్ర ప్రధాన్ వైపు మొగ్గు చూపుతారా అనేది కూడా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ ప్రారంభమైంది. కేంద్ర మంత్రులు 4 మంత్రుల పేర్లు ప్రధానంగా రేసులో ఉన్నాయి. అందులో ఏదైతే బన్వర్లాల్ వర్మ పేరు కీలకంగా ఉంది. ఇటు ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన వారు అధ్యక్షులు అవుతారనుకుంటే ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఇటు ఈ రెండుటిని కాకుండా ఏదైతే మధ్య సూచనగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు కిషన్ రెడ్డి లాంటి నేత పేరు దక్షిణాది రాష్ట్రాల నుంచి ప్రముఖంగా వినిపిస్తుంది. ఎందుకంటే దక్షిణాదిలో బీజేపీ పాగా వేయాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తుంది. ఆ కోణంలో భాగంగా కిషన్ రెడ్డి లాంటి వారికి అవకాశం వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని బీజేపీ వర్గాల నుంచి సమాచారం వినిపిస్తుంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఇటు చూసుకుంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు రంగం సిద్ధం అయిపోయినట్లే. దాదాపుగా జేపీ నడ్డా వారసుడు ఖరారైనట్లే అని తెలుస్తోంది. ఇక ప్రధానంగా వినిపిస్తుంది బన్వర్ వర్మ మరియు కిషన్ రెడ్డి పేర్లు. ప్రస్తుతం అయితే కేంద్ర మంత్రిగా బన్వర్లాల్ వర్మ ఉన్నారు. ఇక యూపీలోని బదాౌన్ నుంచి ఎంపీగా ఎంపికయ్యారు. ఇక బిఎల్ వర్మ. ఇక పరిశీలనలో అయితే ధర్మేంద్ర ప్రధాన్ మరియు శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇటు భూపేంద్ర యాదవ్ మరియు మనోహర్ లాల్ ఖట్టర్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇక పార్లమెంట్ సమావేశాలు అయితే ముగిసిన వెంటనే కూడా అధ్యక్షుడి ఎంపిక సిద్ధమయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇటు యూపీ మరియు కర్ణాటక అధ్యక్షుల ఎంపిక మాత్రం ప్రస్తుతం అయితే పెండింగ్ లో ఉందని చెప్పాలి. 29 రాష్ట్రాల సంస్థాగత ఎన్నికల ప్రక్రియ అయితే పూర్తయిపోయింది. ఇక పెండింగ్ లో మాత్రం ప్రస్తుతం యూపీ మరియు కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుల ఎంపిక మాత్రమే మిగిలి ఉంది.